ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సొంత పార్టీ నేతలు ఝలకివ్వబోతున్నారు. బీఆర్ఎస్ ను వీడేందుకు కౌశిక్ రెడ్డి అనుచరులు సిద్ధమవుతున్నారు. కమలాపూర్ పిఎస్సిఎస్ డైరెక్టర్ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో రహస్య సమావేశం జరిగింది. కమలాపూర్ మండల నేతలతో పాటు బీఆర్ఎస్ యువ నేతలతో సమావేశం కొనసాగింది. కౌశిక్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదంటూ కేడర్ అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తమ సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు కేడర్. అయితే హరీష్ రావును ఎందుకు కలిశారంటూ నేతలపై కౌశిక్ బూతు పురాణం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక తనను కాదని హరీష్ దగ్గరకు ఎందుకు వెళ్లారంటూ వేధింపులు షురూ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కౌశిక్ టార్చర్తో పార్టీ మారేందుకు కీలక నేతలు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పిఏసిఎస్ చైర్మన్ ఆధ్వర్యంలో కీలక నేతలంతా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఇక హుజూరాబాద్ బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు ప్రధానంగా కౌశిక్ రెడ్డి తమను పట్టించుకోవట్లేదనే అభిప్రాయంలో నేతలున్నారు. దానికి తోడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వైపు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేతలు తమ భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్ల పాటు పాడి కౌశిక్ రెడ్డి అనుచరులుగా ఉండి పార్టీకి విధేయతలుగా పనిచేసిన తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదు, పైగా తమపై దురుసుగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారనే భావనలో నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో సత్యనారాయణరావు ఆధ్వర్యంలో యువ నేతలతో పాటు పార్టీ కీలక నేతలంతా కూడా దిగువ స్థాయి క్యాడర్ అంతా కూడా రహస్య భేటీ జరిపి పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా హుజూరాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి అనుచరులంతా కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారంతో ఒక్కసారిగా అక్కడ రాజకీయ వేడి అలుముకుంది. ఇక కౌశిక్ టార్చర్తోనే పార్టీ మారేందుకు కీలక నేతలు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. తనను కాదని హరీష్ రావుతో సంప్రదింపులు జరిపినందుకు, హరీష్ రావును కలిసినందుకు నేతలందరినీ పాడి కౌశిక్ రెడ్డి బూతులు తిట్టినట్టుగా తెలిసింది. అంతేకాదు పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళందరినీ కూడా వేధింపులకు గురి చేసినట్టుగా కూడా సమాచారం. దీంతో నేతలంతా మనస్తాపానికి గురై ఇక పాడి కౌశిక్ రెడ్డితో తాము వేగలేమని ఒక భావనకు వచ్చినట్టుగా తెలిసింది. దీంతో కౌశిక్ రెడ్డిని వీడి వేరే పార్టీలోకి వెళ్లేందుకు స్థానిక నేతలంతా కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. రైట్, మా సీనియర్ కొలీగ్ వేణు నాతో జాయిన్ అవుతున్నారు. వేణు, పాడి కౌశిక్ రెడ్డి హంచర్లంతా కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం కౌశిక్ వేధింపులని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు స్థానిక ఎన్నికలకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో నేతలు తలోదారి చూసుకుంటున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన అంశము కారణమైంది. మరోవైపు కౌశిక్ రెడ్డి వ్యవహార తీరు కూడా పూర్తిగా పార్టీ మారాలనే ఆలోచన అయితే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడము, ఫోన్లకు కూడా స్పందించకపోవడము, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల లోపల తన గెలుపు కోసం కష్టపడే వాళ్ళందరికీ సముచిత స్థానం ఉంటుందంటూ కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత మీ వల్లే నేను గెలిచాను, కీలక నాయకుడు అయినటువంటి ఈటెల మీద గెలవడం సాధ్యం కాదు, అలాంటి విషయం లోపల మీరు నా తోడున్నారంటూ కూడా ఎన్నో వాగ్దానాలు చేసిన ప్రస్తుతం తన వ్యవహార తీరు ఎన్నికలకు ముందు ప్రస్తుతానికి చాలా తేడా వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం ఫోన్లకు కూడా స్పందించకపోవడము, సమస్యల్లో ఉన్న ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా శ్రేణులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక చేసేది లేక హరీష్ రావుతో ఈ నియోజకవర్గానికి సంబంధం ఉండడంతో హరీష్ రావును కలిసి తమ గోడును చెప్పుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కౌశిక్ రెడ్డి గత వారం రోజుల నుంచి ఎవరెవరైతే దగ్గర కలిసారో తనపై కంప్లైంట్ చేశారనేటువంటి ఒక అనుమానంతో వాళ్ళపై ఊతు పురాణం ఎత్తుకోవడము, మీరు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన తీవ్ర పరుష పదజాలం వాడడంతో నేతలంతా గత 4 రోజుల నుంచి పూర్తిగా రాష్ట్ర సమ్మె ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రధానంగా కమలాపూర్ మండలం అనేది కౌశిక్ రెడ్డికి చాలా కీలకమైనటువంటి మండలం. సో అక్కడ ఈటెలకు ఉన్నటువంటి బలగం అంతా కూడా కౌశిక్ రెడ్డి సపోర్ట్ చేసి ఎన్నికలకు సో ఆ నాయకులంతా కూడా ఇప్పుడు తిరిగి పార్టీ మారదామంటూ కూడా ఒత్తిడి తేవడంతో బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి సీనియర్ నేత అక్కడ సత్యనారాయణరావు, సో తన ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. అందులో నియోజకవర్గ వ్యాప్తంగా యూత్ అంతా కూడా రావడం జరిగింది. దాదాపు 4 రోజుల చర్చల తర్వాత పార్టీ మారాల్సిందే, పార్టీ మారకుంటే కౌశిక్ రెడ్డి తమకు సముచిత స్థానం ఇవ్వడు, ఇందులో ఉండే అవమానాలు తప్ప వేరేది మిగిలేదు లేదంటూ కూడా వాళ్ళంతా దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరో 4 రోజుల్లో జరుగుతున్న నేపథ్యం లోపల తక్కువ టికెట్ల అంశంలో కావచ్చు, తక్కువ సముచిత స్థానం అంశంలో కావచ్చు కౌశిక్ రెడ్డి స్పందించే పరిస్థితి లేదు కాబట్టి తమ దారి తాము చూసుకున్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే అక్కడ కొంత హుజూరాబాద్ నియోజకవర్గం లోపల పార్టీ వీక్ గా ఉంది కాబట్టి ఆ పార్టీ
సముచిత స్థానం వస్తుంది, లోకల్ బాడీ ఎన్నికల లోపల తమకు పోటీ చేసే అవకాశం వస్తుంది కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళాలంటూ కూడా మెజారిటీ సభ్యుల అభిప్రాయం ఎంతో వచ్చింది. దీంతో మరో 2-3 రోజుల లోపల నియోజకవర్గ వ్యాప్తంగా ఆ శ్రేణులందరినీ కలుపుకొని పార్టీలో తానంటూ కూడా చర్చలు తెప్పిస్తున్నాయి. సో మొత్తానికి కౌశిక్ రెడ్డి రైట్, అంటే వేణు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ కౌశిక్ కానీ దిద్దుబాటు చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? పార్టీ నేతలు వీడుతున్న క్రమంలో మరి పార్టీ బలహీనపడే ఛాన్స్ ఉంది. సో నేతలు ఎట్లాంటి దృష్టి సారించారు? అంటే ఈ విషయం కౌశిక్ రెడ్డి దృష్టికి వెళ్ళినా కూడా గతం నుంచి మనం చూద్దాం, తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తనకు అనుకూలంగా లేని వ్యక్తులతో కలిసినా కూడా తను తిరిగి వాళ్ళపై వెతుకుపడడం కానీ కౌశిక్ రెడ్డి దగ్గర లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా తిరిగి ఎవరైతే నాయకులు తనకు వ్యతిరేకంగా సమావేశమయ్యారో వాళ్ళపై మాటలు దాడి చేయడము, ఏ విధంగానైనా వాళ్ళను ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఒక ఆలోచన కౌశిక్ రెడ్డికి నాయకులను కలుపుకోవాలి, వాళ్ళ వల్లనే నేను గెలిచినటువంటి ఆలోచన లేదనేది నాయకుల అభిప్రాయం. సో ఇప్పుడు వెళ్తామని చూసినా వాళ్ళని ఏదో రకంగా కానీ మిగతా విషయాల్లో కానీ వాళ్ళని వేధించాలని చూస్తారు తప్ప వాళ్ళని పిలుచుకొని అందించే ప్రయత్నం చేయడం అనేది అక్కడ నాయకులంతా దాదాపు 4 రోజుల పాటు జరిగిన దాని కాబట్టి ఇప్పుడు కౌశిక్ రెడ్డి వాళ్ళని ప్రయత్నం కౌశిక్ ని వీడితేనే పూర్తిగా తమకు రాజకీయ భవిష్యత్తు, అదే విధంగా నియోజకవర్గం లోపల ఒక గౌరవం ఉంటుందనే ఆలోచనకైతే వచ్చారు. సో మొత్తానికైతే పార్టీ మారేందుకైతే డిసైడ్ అయ్యారు. సో ఈ 2-3 రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్తారు, నిజంగా కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం వెళ్తారా, లేకుంటే మరో పార్టీ వెళ్ళేది సిద్ధమవుతారనేది కూడా మరో 2-3 రోజులు తేలే అవకాశం ఉంది. రామ్ రైట్, ఎస్, థ్యాంక్ యూ వేణు. సో ఇది కౌశిక్ రెడ్డి అనుచరులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. కౌశిక్ రెడ్డి తమ సమస్యలపై స్పందించకపోవడంతో నేతలంతా హరీష్ రావును కలిశారు. దీంతో కౌశిక్ రెడ్డి తనను కాదని హరీష్ రావును కలవడంతో నేతలపై గుర్రుగా ఉన్నారు. తనను కాదని ఎలా కలుస్తారంటూ వాళ్ళపై సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు బూతు పదజాలంతో వాళ్ళను టార్చర్ పెట్టినట్టుగా కూడా నేతలు భావిస్తున్నారు. గత 4 రోజులుగా ఇదే టార్చర్ అనుభవిస్తున్నామని నేతలు లోపల అంతర్మధనం చెందుతున్నట్టు తెలుస్తుంది. ఇక కౌశిక్ రెడ్డితో తాము వేగలేమని డిసైడ్ అయిన నేతలు రహస్య భేటీ జరుపుకున్నారు. ఇప్పుడు బాహటంగానే నేతలు బయటకు వచ్చి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఇక నేతలంతా కూడా సత్యనారాయణరావు పిఎసిఎస్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం అక్కడ ఒక డిసిషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వేరే పార్టీలోకి మారేందుకు కూడా సమాయత్తమవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కౌశిక్ రెడ్డితో ఉంటే కనుక తమకు రాజకీయ భవిష్యత్తు ఉండబోదని భావిస్తున్నటువంటి నేతలు ఇక పార్టీ మారేందుకే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద నేతలు మరి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా పాడి కౌశిక్ రెడ్డికి ఇన్ని రోజుల పాటు చేదోడు వాదరుగా నిలిచిన నేతలంతా కూడా ఇప్పుడు అతనికి ఝలకిచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండడంతో అటు పార్టీ బలహీనపడే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే పాడి కౌశిక్ రెడ్డి ప్రభావం కూడా తగ్గే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డిని వీడి నేతలు ఇతర పార్టీలో చేరేందుకే రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారే ఛాన్స్ కనిపిస్తోంది.